ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్. విచారణ పేరుతో వేధిస్తున్నారని సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తరచూ పోలీస్ స్టేషన్కు పిలిచి వేధిస్తున్నారని పిటిషన్లో తెలిపారు. మరోవైపు ప్రభాకర్ రావుకి ఇచ్చిన రిలీఫ్ ని కొట్టేయాలంటూ పోలీసులు కోరారు. ఈ పిటిషన్ ఆగస్టు 4వ తేదీన విచారణకు రానుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికే పలుమార్లు సిట్ విచారణకి హాజరయ్యారు. డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయనపై వందలాది ప్రశ్నలు సంధించారు. ఉన్నతాధికారుల్ని తప్పుదోవ పట్టించి మోసపూరితమైన విధానాలతో 618 మంది వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణపై విచారించారు. నక్సల్స్ సమాచారం కోసమంటూ మావోయిస్టులతో సంబంధం లేని రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయించారు అని ప్రశ్నించారు. ఈ ట్యాపింగ్ మీ సొంత నిర్ణయమా లేక ఎవరైనా ఆదేశించారా అంటూ క్వశ్చన్ చేశారు. అయితే అధికారుల ప్రశ్నలకు తనకేం తెలియదని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది ప్రభాకర్ రావు. దీంతో ఆయన రిలీఫ్ ని కొట్టేయాలని కోర్టుని కోరారు అధికారులు.